గెలుపే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే అత్యధికంగా నష్టపోయేది ఆయనే కాబట్టి అభ్యర్థుల ఎంపికను కూడా జాగ్రత్తగా చేయాలి. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయే వాళ్లకు సీట్లు ఇవ్వరు. అయితే టికెట్ ఇవ్వని విషయాన్ని చెప్పే తీరు ప్రధానంగా చర్చనీయాంశమవుతోంది. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తిరువూరు ఘటనను ఆయన సాకుగా తీసుకుని నానికి చెక్ పెట్టాలని భావించారు. తన దూతలైన 2-3 నాయకుల్ని కేశినేని వద్దకు పంపి తిరువూరులో బాబు సభపై జోక్యం చేసుకోవద్దని చెప్పారు. అలాగే విజయవాడ లోక్సభ అభ్యర్థిగా మరొకరిని చూసుకుంటున్నట్టు నానికి గౌరవంగా వివరించారు. కేశినేని నానినే స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇంతవరకు చంద్రబాబు ఆయన్ను విమర్శించలేదు. కానీ వైసీపీలో సిట్టింగ్లకు సీట్లు ఇవ్వని విషయాన్ని చాలా మొరటుగా చెబుతున్నారనే మాట వినిపిస్తోంది. ఎవరికైనా టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటే వారితో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎంఓ కార్యాలయానికి రప్పించి సీఎం జగన్ను కలవనీయడం లేదు. దేవుళ్లకు కోళ్లు జంతువుల్ని బలిచ్చే సందర్భాల్లో నోట్లో నీళ్లు పోస్తారు. కానీ వైసీపీ అధిష్టానం బలిపెట్టే కోళ్లు జంతువులకు ఇచ్చే మర్యాద కూడా ఇవ్వటం లేదని టికెట్లు దక్కని సిట్టింగ్లు వాపోతున్నారు. దీంతో అవమానంగా భావించి వైసీపీకి రాజీనామా చేసి పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇది నిత్య ప్రక్రియగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తున్న ప్రజానీకానికి వైసీపీలో ఏదో జరుగుతుందన్న భావన ఏర్పడుతోంది. వైసీపీ ఖాళీ అవుతుందన్న ప్రచారం ఎక్కువ జరిగితే ఆ ఎఫెక్ట్ ఓటర్లపై తీవ్రంగా పడుతుందని అధికార పార్టీ ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదు. ఎన్నికల ముంగిట ఇది మంచి పరిణామం కాదని వైసీపీ పెద్దలకు తెలియదని అనుకోవాలా? అదేమని ప్రశ్నిస్తే జగన్ ఇంతే తామింతే అనే సమాధానం వస్తోంది. టికెట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది జగన్ ఇష్టం. అదేదో కాస్త మంచిగా చెప్తే చాలని సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇందులో తప్పేమీ కనిపించడం లేదు. చేజేతులా రాజకీయంగా నష్టం చేసుకునే పనికి ఎందుకు పాల్పడుతున్నారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.